మై డియర్ కామ్రేడ్స్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ సభ్యులందరికీ అక్టోబర్ 8 ఏపీఎంఎస్ఆర్యు ఫార్మేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీఎంఎస్ఆర్యు చరిత్ర గురించి ఒక నిమిషం తెలుసుకుందామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అక్టోబర్ 8, 1968లో కేవలం 150 మందితో స్థాపించినటువంటి ఈ ఏపీఎంఎస్ఆర్యు అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఏపీఎంఎస్ఆర్యు తెలంగాణ రెండూ కలిపితే దాదాపుగా 15,000 మంది సభ్యులు కలిగినటువంటి అతి పెద్ద ట్రేడ్ యూనియన్గా ఈరోజు ఆవిర్భవించింది అంటే ఇది మనందరి గర్వకారణం. ఏపీఎంఎస్ఆర్యుగా ఎన్నో సాధించాం. అందులో మచ్చుకు 2 విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను. 1968 నుంచి ఎన్నో పోరాటాలు చేసి గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తూ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ప్రొద్దున్నుంచి రాత్రి దాకా అర్ధరాత్రి దాకా పనిచేస్తున్నారు. 8 గంటల పని విధానాన్ని ఇవ్వండియా బాబు అని చెప్పేసి అప్పుడున్నటువంటి గవర్నమెంట్కి కానీ లేదా మొన్న ఉన్నటువంటి గవర్నమెంట్కి కానీ అప్పీల్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి మనల్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల మనలో కోపాలు పెరిగి 2007 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు మనకు స్వాతంత్రం వచ్చింది అని చెప్పి ఆగస్టు 15, 2007 నుంచి యూనిలేటరల్గా డాక్టర్స్ సహకారంతో, స్టాకిస్టుల సహకారంతో, అలాగే కెమిస్టుల సహకారంతో, వాళ్ళందరి సహకారంతో 2007 ఆగస్టు 15వ తారీఖు నుంచి 8 గంటల పని విధానాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం. అయితే పోరాటాలు ఉధృతం చేయడం వల్ల అప్పుడున్నటువంటి ప్రభుత్వం 2010లో మనకి జీవో నెంబర్ 100 అని 8 గంటల పని విధానాన్ని ఇచ్చింది. అంతేకాదు ఏపీఎంఎస్ఆర్గా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి సెక్షన్ 2S ఐడి యాక్ట్ని మొట్టమొదటి రాష్ట్రంగా సాధించిన రాష్ట్రంగా మనం చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. ఈ 2 విషయాలు భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే కూడా మొట్టమొదటి రాష్ట్రంగా 8 గంటల పని విధానం అయితేనే కానీ, సెక్షన్ 2S సాధించుకున్నటువంటి ధోరణి అయితేనే కానీ ఏపీఎంఎస్ఆర్ మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పి గర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ గర్వంతో అక్టోబర్ 8వ తారీఖు మన ఫార్మేషన్ డేని సంతోషంగా జరుపుకోవాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు మీ మనోహర్, జాయింట్ జనరల్ సెక్రటరీ ఏపీఎంఎస్ఆర్యు.